మీరిద్దరూ నాకు స్వాగతం పలకడానికి రాలేదు. స్వాగతం పలకలేదు, కనీసం బయటకొచ్చి పలకరించాలి కదా. మీరిలాగే మొహాలు పెట్టుకుని కూర్చున్నారంటే అప్పుడు ఆయనకి అనుమానం వస్తుంది, ఈ ఇంట్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అని. ఏవైంది, కంగారు పడ్డావా? ఆలియా, నువ్వు నాతో అన్నావు కదా, అది మీ అన్నయ్య మెమరీ లాస్ నా జీవితంలో అతిపెద్ద లాస్ అవుతుందని, నీ జీవితంలో అతిపెద్ద ప్రాఫిట్ అవుతుంది అని. ఇందులో అసలు ఎలాంటి అనుమానమూ లేదు. నువ్వు మీ అన్నయ్య జ్ఞాపక శక్తి పోయినందుకు చాలా లాభం పొందావు. కానీ నువ్వు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతున్నావు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం మైండ్తో ముడిపడలేదు, మనసుతో ముడిపడింది. అందుకని నువ్వు మమ్మల్ని వేరు చేయడం కోసం ఎన్ని అవకాశాలైనా తీసుకో. మా ఇద్దరి మధ్య దూరం పెంచడం కోసం ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి. కానీ మా మనసుల మధ్య దూరాలు పెంచడం మాత్రం నీ వల్ల కాదు ఆలియా. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పటికీ నా భర్తగానే ఉంటారు. నిజమే, మేమిద్దరం కలిసి ఉండడం లేదు, కానీ తోడుగా ఉండడం కోసం ఇద్దరం కలిసి ఉండాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. మనసులో ప్రేముందంటే బంధాలు వాటికవే ముడిపడతాయి. కానీ మీరిద్దరూ కలిసి నన్ను కిడ్నాప్ చేయించారు కదా, దాంతో మీరు నిరూపించారు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే మీరు మాత్రం చేయాలనుకున్నది చేసి తీరుతారు అని. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయాను, ఎప్పటికీ తిరిగి రావాలనుకోలేదు. ఎందుకంటే నాకేమనిపించిందంటే నేను ఇక్కడ ఉండడం వల్ల ఆయన మైండ్ మీద చెడు ప్రభావం పడుతుందని. కానీ లేదు, మీరిద్దరూ కలిసి నన్ను కిడ్నాప్ చేయించారు. దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కిడ్నాప్ కారణంగానే నాకు ఇంతవరకు తెలియని విషయం నేను తెలుసుకోగలిగాను. ఎన్నో రోజుల నుంచి వినాలనుకున్న మాటని నేను మీ వల్ల వినగలిగాను. నాకు ధైర్యం వచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం చాలా అవసరం. అలాగే మీరు చేసిన పని వల్ల నాకు ఇప్పుడేం చేయాలో బాగా అర్థమైంది. ఏం చేస్తావు నువ్వు? చెప్పు, ఏం చేస్తావు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు ఏమైనా చేయగలనా? ఏం చేస్తావు? వెళ్ళి అన్నయ్యకి అసలు నిజం చెప్పేస్తావా ఏంటి? అన్నయ్య ఇప్పటికీ మా వైపే ఉన్నాడనేది నువ్వు మర్చిపోతున్నావు ప్రజ్ఞ. మీరైతే ఏ పనులు చేశారో అవన్నీ నేను చేయలేను కదా. ఎందుకంటే నాకు కొంచెం డిగ్నిటీ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. మిమ్మల్ని ఓడించడం కోసం నేను మీ లెవెల్కి రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నా పని ఎలా ఉంటుంది అంటే దానివల్ల ఇల్లు శుభ్రం అవుతుంది, నా చేతులకి మురికి కూడా అంటదు. మీరిద్దరూ అయితే అన్ని విధాలా ప్రయత్నం చేశారు. నన్ను ఆయనకి దూరం చేయడానికి, మమ్మల్ని వేరు చేయడానికి చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడా. నాట్ అ బ్యాడ్ జాబ్. బట్ ప్రాబ్లం ఏంటంటే మా ఇద్దరి బంధం మనసుతో ముడిపడుంది. నేనేమైనా కష్టంలో ఉన్నానంటే ఆయన నన్ను కాపాడడానికి వస్తారు. ఎప్పుడైతే మీరిద్దరూ ఇక్కడ కూర్చొని మీ ఫ్యూచర్ గురించి కళ్ళు కంటూ ఉంటారో అప్పుడు నేను ఆయన కళ్లల్లో నా ప్రెజెంట్ అలాగే ఫ్యూచర్ గురించి నిజాల్ని చూస్తూ ఉంటాను. అవును, నేను ఆయన గురించి మాట్లాడుతున్నాను. నిన్న నాకు నమ్మకం కలిగింది. ఆయన కళ్లల్లో ఆయన మనసులో మాట కనిపించింది. ఆయన మనసులో ఇంకా నా మీద ప్రేమ ఉందని నాకు అర్థమైంది. జస్ట్ బికాస్ అభి నిన్ను తన సెక్రటరీ అనుకుని తన ఫ్రెండ్ కి చేసుకుంటే తను నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం కాదు కదా. తను నాకు అర్థం కావడం లేదు. నువ్వు అసలు చూడాలనుకోవడం లేదా, లేక నీకు కనిపించడం లేదా? ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెక్ చేయించుకో. ఆలియా, నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పు, నువ్వు తనని ఐ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. ఎందుకంటే తనకు కనిపించడం లేదు. ఒకవేళ ప్రేమే లేదంటే ఆయన అర్ధరాత్రి పూట ఇక్కడి నుంచి అంత దూరం నన్ను వెతకడానికి ఎందుకు వస్తారు చెప్పు? ఒకవేళ ప్రేమే లేదంటే ఆయన నన్ను క్షమాపణ ఎందుకు అడుగుతారు? ఒకవేళ ప్రేమే లేదంటే ఆయన తన ప్రాణాలు పణంగా పెట్టి నా ప్రాణాలు ఎందుకు కాపాడతారు? ఏ బాస్ అయినా తన సెక్రటరీ కోసం ఇదంతా చేస్తారా? బాస్ గురించి వదిలే ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ కోసం ఇదంతా చేస్తారా? ఆయనకి మా బంధం గురించి గుర్తులేకపోవచ్చు, కానీ బంధాన్ని నిలబెట్టుకోవడం ఆయనకు గుర్తుంది. బహుశా ఆయన మైండ్ ప్రెజెంట్ లో లేదేమో, కానీ ఆయన మనసు మేమిద్దరం కలిసి గడిపిన ఆ రోజుల్నే గుర్తు చేసుకుంటోంది. ఆయన మనసు అలాగే ఉండాలనుకుంటోంది. అందుకే నేను ఆయన పక్కన లేకపోతే ఆయనకు అసలు ఏ పని జరగడం లేదు. ఆయనకేమీ తోచడం లేదు. ఆయన మనసు కంగారు పడుతుంది, మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి లాక్కొస్తుంది. యు నో వాట్, నీకు నిజంగానే మతిపోయింది. ఒకవైపు ప్రేమ నిన్ను పిచ్చిదానిగా మార్చేసినట్టుంది. నువ్వు బహుశా మర్చిపోయావేమో, నీకు అభికి ఎప్పుడు డివోర్స్ అయిపోయాయి. అందుకని ఇప్పుడు నువ్వు అభికి భార్యవి కాదు, అలాగే అభి నీకు భర్త కూడా కాదు. ఆయన నా భర్తే. తన్ను
ఒకవేళ నేను ఈ ఇంటి కోడల్ని కాదు అంటే అప్పుడు నాకు ఈరోజు ఇక్కడ ఈ విధంగా స్వాగతం పలకరు కదా. ఆచారం ప్రకారం కోడలుగా ఇంటికొచ్చాను. ఏ విధంగా నాకు హారతిచ్చారో ఆ విధంగా ఈ ఇంటి కోడలుగా కదా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, నాకైతే దిష్టి తీశారు. ఇప్పుడు నేను ఈ ఇంటికి దిష్టి తీయాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, నీ అంతకు నువ్వే వెళ్ళిపోతావా లేక మెడపట్టి బయటికి గంటాలా? మైండ్ యువర్ లాంగ్వేజ్. నువ్వు ఒక సెక్రటరీ అయ్యుండి నాతో ఇలా చూడతాను, మాట్లాడు. ఇక మీదట నువ్వు నన్ను సెక్రటరీ అని పిలవద్దు. మాటి మాటికి ఆయన సెక్రటరీ పేరుతో నువ్వు నన్ను తిట్టడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే నాకు కూడా నీ స్థానాన్ని గుర్తు చేయడం బాగా తెలుసు. చూడు, మీ ఇద్దరిని నేను వేరే దారి లేక భరిస్తున్నాను. భరించడం తర్వాత ఇప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను. తను నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నాను. నీకేం చెప్తున్నాను? నువ్వు కళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే నీకు అసలు కనిపించడం లేదు. ఆయన నన్ను సెక్రటరీ అని పిలుస్తున్నారు కానీ భావించడం లేదు. అర్థం కాలేదు కదా? ఆయన నిన్ను భార్య అని చెప్పుకుంటున్నారు కానీ అలా భావించడం లేదు కదా. అలాగే అన్నమాట. నువ్వెందుకెంత సంతోషిస్తున్నావు? అన్నయ్య నిన్ను తన భార్యగా అనుకోవడం లేదు, అలా చెప్పడం లేదు కూడా. ఆయన ఒక భర్తగా అన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఏమీ చెప్పాల్సిన అవసరం ఉండదని నా ఉద్దేశం. అందుకే నేను కూడా ఇప్పుడు నిర్ణయించుకున్నాను. భార్యగా నేను అన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తాను. అన్ని పరిస్థితుల్లోనూ ఆయనకి తోడుగా ఉంటాను. దానికోసం అన్నిటికంటే ముందు మీ ఇద్దరి గురించి నిజం ఆయన ముందు బయట పెట్టాలనుకుంటున్నాను. చాలా మంచి చెల్లెలు, అలాగే మంచి ఫియాన్సీ లాగా ఆయన ముందు ముసుగు వేసుకుని నటిస్తున్నారు కదా మీరిద్దరు. ఆ ముసుగు నేను తీసేస్తాను. నీడలాగా ఆయనకి ఎప్పుడు తోడుగా ఉంటాను. అప్పుడు మీరిద్దరూ ఆయన చేరుకునే అవకాశం ఉండనే ఉండదు. ఆయన జ్ఞాపక శక్తి తిరిగి రాకపోవచ్చు, కానీ మీ ఇద్దరి గురించి నిజం ఆయన ముందు బయట పెట్టి తీరుతాను. ప్రజ్ఞ, ఇలాంటి బెదిరింపులు, ప్రామిస్లు ఇలాంటివి నువ్వు నాకు చాలా సార్లు ఇంతకు ముందు చెప్పినట్టున్నావు. మర్చిపోయావా? కానీ చివరికి అసలు ఏం జరిగింది? ఎప్పుడు నువ్వు ముందుకు పడుతూనే ఉన్నావు, మొహం దాచుకుని పారిపోతూనే ఉన్నావు. నేను నా కళ్ళు చెక్ చేయించుకోవాలని నువ్వు అంటున్నావు కదా. బట్ ఐ థింక్ నాకన్నా ముందు నువ్వు నీ మైండ్ ని చెక్ చేయించుకో. ఎందుకంటే నువ్వు మర్చిపోయావు, కొద్ది రోజులు నాకు అభికి పెళ్లి జరగబోతోంది. ఇక ఒక్కసారి అభి నాతో కలిసి ప్రదక్షిణాలు చేసి ప్రమాణాలు చేశాడంటే ఆ తర్వాత నీకు చేసిన ప్రమాణాలకి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకేంటి నుంచి మర్యాదగా వెళ్లాలని ఉందా లేకపోతే మెడపట్టి గెంటించాలని? నువ్వు కలలు కంటున్నావు. నువ్వు కూడా ఇంకా నిన్నలోనే బతుకుతున్నావు. గతంలో కనీసం కొంతైనా నిజం ఉంటుంది, కానీ రేపటి గురించి అయితే ఎవరికి తెలియదు కదా. మీ పెళ్లి జరగచ్చు, జరగకపోవచ్చు. చెప్పాలంటే జీవితం గురించి కూడా ఎవరు చెప్పలేరు ప్రజ్ఞ. ఎవరికి తెలుసు, రేపు ఇవన్నీ చెప్పడానికి నువ్వు ప్రాణాలతోనే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ఆయన ప్రేమ నాకు తోడుగా ఉన్నంత వరకు నా ఊపిరి ఆగిపోదు. తను నీ ఊపిరిని ఆపాలని అనుకుంటున్నాను. ఒకసారి నాకు అభికి పెళ్లి జరిగిందంటే ఆ తర్వాత నువ్వే ఏటైనా దూరంగా వెళ్లి నీ ప్రాణాలను నువ్వే తీసేసుకుంటావు. నువ్వైతే అది కూడా చేయలేవు. నువ్వెప్పుడైనా ఆలోచించావా తను? ఒకవేళ నీకు ఆయనతో పెళ్లి జరగలేదంటే అప్పుడు నువ్వేం చేస్తావు? అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ఈ పెళ్లి ఏర్పాట్లను వదిలేసి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి సెటిల్ అయిపో. పెళ్లి రోజులు నువ్వు లెక్క పెట్టుకోవద్దు, నీ రోజుల్ని కౌంట్ చేసుకో. ఎందుకంటే నీకు ఖచ్చితంగా పెళ్లి జరగనివ్వను. నేను కోడలుగా ఇంట్లో అడుగు పెట్టడం మీరు చూశారు కదా. అదే విధంగా నువ్వు ఇంటి నుండి వెళ్లడం నేను చూస్తాను. ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ అనుకోండి లేదా ప్రామిస్ అనుకోండి. నీ పెళ్లిని నేను జరగనివ్వను. అలాగే మీ ఇద్దరి గురించి నిజం ఆయన ముందు బయట పెట్టే తీరుతాను. నువ్వు ఆలియా గది బయట ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదమ్మమ్మ, నేను ఊరికే ఇటు నుంచి వెళ్తున్నానంతే. ఎవరైనా శత్రువు గది ముందు నుండి వెళ్లాలనుకుంటారా? నువ్వు నా దగ్గర ఏమీ దాచిపెట్టడం లేదు కదా. అమ్మమ్మ, నేనెందుకు మీ దగ్గర దాస్తాను? లేదా, అలాంటిదేమీ లేదమ్మమ్మ. నువ్వు ఇలా అడిగితే చెప్పవు. నువ్వు నాతో పాటు అక్కయ్య దగ్గరికి పద. తను నిన్ను అడుగుతుంది కదా, అప్పుడు జవాబు చెప్తావు. సరేనా? పద. కానీ అమ్మమ్మ, ఇదంతా ఎందుకు చెప్పండి? నేనేమీ దాచడం లేదని చెప్తున్నా కదా. ఎందుకు భయపడుతున్నావా? ముందు పద. కానీ అమ్మమ్మ, ఆపు. చూసావాక నేనెవరిని తీసుకొచ్చానా? నువ్వు రావడం మంచిదైంది ప్రజ్ఞ. నిన్ను కలవాలని నా మనసు ఆరాటపడుతుంది. దయచేసి నన్ను క్షమించు. క్షమించు ప్రజ్ఞ. నేను నీ విషయంలో చాలా అన్యాయం చేశాను. నా కళ్ళ ముందే అంతా జరుగుతోంది, కానీ నేను అసలు ఏమీ చేయలేకపోయాను. నీ మీద నిందలు వేస్తుంటే నేను మౌనంగా ఉండిపోయాను. జైలుకి వెళ్లేటప్పుడు కూడా నేను నిన్ను ఆపలేకపోయాను. ఇక అన్నిటికంటే పెద్ద విషయం, నేను నీ తరపున నిలబడలేకపోయాను. నేను భయపడిపోయాను. నిన్ను కాపాడే కంగారులో అభి ముందు అస్సలు మాట్లాడకూడదు, నేనెక్కడ మాట్లాడతానో అని భయపడ్డాను. నీకు అర్థం అవుతోంది కదా నేనేం చెప్తున్నాను? అమ్మమ్మ, మీరెందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? మీరు చేయగలిగింది మీరు చేస్తూనే ఉన్నారు కదా. నేనసలు ఏమీ చేయలేదు. ఒకవేళ నేనేదైనా చేశాను అంటే అప్పుడు ఇదంతా జరిగి ఉండేది కాదు. అమ్మా ప్రజ్ఞ, నన్ను క్షమించమ్మా. అమ్మమ్మ, ప్లీజ్ అలా అనకండి. నేను స్వార్థంగా మారిపోయాను ప్రజ్ఞ. చూడక్క, నువ్విప్పుడు కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నావు.
నువ్వు కేవలం నీ గురించి ఆలోచిస్తున్నావు. నేను తనని నీకోసం తీసుకురాలేదు ఇక్కడికి. నేను తనని కాసేపటి క్రితమే ఆలియా గది బయట చూశాను. ఏంటి? ఆ పైగా అక్క నేను ఏమైందని అడిగితే తను గుడ్లు మిటకరిస్తూ చూస్తుంది. పైగా ఎలా కంగారు పడిందంటే వీసా పాస్పోర్టు లేకుండా వేరే దేశానికి వెళ్లి దొరికిపోయినట్టు. ఇక నువ్వు అక్కయ్యకి స్వయంగా చెప్తావా నువ్వు ఆ శత్రువుల గదిలో ఏం చేయడానికి వెళ్ళావని? నువ్వు కనీసం అక్కయ్యకైనా చెప్పొచ్చు కదా. ఆ అడవి పిల్లలు నిన్ను పిలిచాయా లేకపోతే నువ్వే స్వయంగా వెళ్ళావా? వాళ్ళిద్దరు నిన్నేం బెదిరించలేదు కదా ఇక్కడికి వచ్చినందుకు. ఏమన్నారు? వాళ్ళు నిన్నేమైనా అన్నారా? ఒకవేళ అన్నారంటే చెప్పు, నేను వెళ్లి ఇప్పుడే వాళ్ళిద్దరంతా తేలుస్తాను. లేదమ్మమ్మ, వాళ్ళిద్దరు నన్ను అసలేమీ అనలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరి నోరు మూతబడిపోయింది. నేను వాళ్లతో ఏదైతే అన్నానో దాని తర్వాత నన్ను ఏదైనా అనడానికి ముందు వాళ్ళు 100 సార్లు ఆలోచిస్తారు. అమ్మా, నీకసలు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం ఉందమ్మమ్మా, ఎందుకంటే ఇప్పటికే చాలా అయిపోయింది. ఎంతకాలం సైలెంట్ గా ఉంటాం? అందుకే నేనే వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళు ఏదైతే చెయ్యాలనుకున్నారో అది చేసేశారు. అలాగే మనం ఏదైతే భరించాలో అది కూడా భరించాం. వాళ్ళు ఎన్ని ప్లాన్లు వెయ్యాలో, ఎన్ని ఎత్తులు వెయ్యాలో, ఎన్ని ఛాలెంజెస్ చేయాలో అవన్నీ వాళ్ళు చేశారు. ఇప్పుడు నా వంతు. నేను వాళ్లతో ఛాలెంజ్ చేసి వచ్చానమ్మమ్మ. తన్నుకి ఆయనకి పెళ్లి జరగనివ్వను అని చెప్పాను. అలాగే వాళ్ళిద్దరి నిజ స్వరూపం ఆయన ముందు బయట పెడతానని చెప్పాను. ఇదంతా ముందే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వేం చేయబోతున్నావో, ఎలా చేయబోతున్నావో ముందుగానే వాళ్ళకి చెప్పావు అంటే అప్పుడు వాళ్ళు అలర్ట్ అయిపోతారు కదా. ఏ విధంగా వాళ్ళు నిఖిల్ని పంపించి నిన్ను చంపాలనుకున్నారో అదే విధంగా వాళ్ళు ముందుగానే మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేయడం మొదలు పెడతారు. చేయనివ్వండి అమ్మమ్మ, దానివల్ల ఎలాంటి లాభం ఉండదు. వాళ్ళు నన్ను ఆయనకి ఎంత దూరం చేయాలనుకుంటారో ఆయన నాకు అంత దగ్గరగా వస్తారు. మీరు చూశారు కదా, ఆ నిఖిల్ నన్ను దేవుడి దగ్గరికి పంపించాలనుకుంటే నేను నా భర్త దగ్గరికి చేరుకున్నాను. నాకు నా భర్త తోడుగా ఉన్నంత వరకు నాకు అసలేమీ కాదమ్మమ్మా. నువ్విప్పుడు నిజంగా చాలా మంచి పని చేసావు ప్రజ్ఞ. నువ్వు వాళ్ళ గదిలోకి వెళ్లి వాళ్ళని చాలా పక్క తిట్టేశావు. ఇప్పుడు చూస్తూ ఉండు, వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఏదో ఒక గందరగోళం చేస్తారు. నువ్వు వాళ్ళని నానా మాటలు అంటున్నప్పుడు నేను అసలు అక్కడ ఎందుకు లేనా అని బాధపడుతున్నాను. ఆ అడవి పిల్లలు ఎలా తోక ముడుచుకొని ఉంటాయో అది నేను కళ్ళారా చూడాలని అనుకుంటున్నాను. అమ్మమ్మ, ఇది కూడా నిజమే కదా. వాళ్ళిద్దరి వల్ల నేను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. ఆయనకి దూరంగా ఉండి ఆయన జ్ఞాపకాలతో బతికాను నేను. ఇప్పుడు ఇది వాళ్ల వంతు. తన్నుకి ఆలియా కూడా అర్థం అవ్వాలి. కంగారు, భయం, మనసులో ఆందోళన ఉంటే ఎలా ఉంటుందని. ఈ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోతాను, కానీ వాళ్లకు నిద్ర పట్టదు. ఆ ఇప్పుడు నా పాత ప్రజ్ఞ తిరిగొచ్చిందని అనిపిస్తోంది. దేనికి కంగారు పడని, భయపడని ధైర్యవంతురాలు. అదేంటంటే ప్రజ్ఞ, ఆడవాళ్లు కేవలం సుమంగళి వ్రతం చేస్తేనే సరిపోదు. తన భర్తకి ఎలాంటి సమస్య వచ్చినా తనకి తోడిగా రూపాలు మారుస్తూ తోడిగా నిలబడుతూ ఉండాల్సిందే. నాకు నేను చూస్తే గర్వంగా అనిపిస్తోంది. మీరేం కంగారు పడకండి, ఇక అంతా మంచి జరుగుతుంది. నేను బయలుదేరతాను, సరేనా? బాయ్ బాయ్. ఏంటక్కా, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నా? మన కోడలు ఇంటికి తిరిగొచ్చేసింది. ఇక నువ్వు చూస్తూ ఉండు, ఆ దేవుడి దయ వల్ల మన ఇల్లు సంతోషాలతో నిండుతుంది. పాటలేం పాడవా? పాట? నువ్వు ఇప్పుడు ఫిల్మీ ఫోర్స్ లో ఉన్నావు కదా, పాట కూడా పాడావంటే సీన్ కంప్లీట్ అయిపోతుంది. సింగర్ మీరు, నేను కాదు. సరే, ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నాను. ఇంటికెళ్ళక ఇంకెక్కడికైనా? ఇంత రాత్రిపూట నేను ఎక్కడికి వెళ్తాను? నాకేం తెలుసు, కిందటిసారి కూడా నువ్వు ఇంటికని చెప్పి పాల్గరికి వెళ్ళిపోయావు. నేను ఇంటికే వెళ్తున్నాను, ఇంకెక్కడికి వెళ్ళడం లేదు. ఇంటికని చెప్పి మళ్ళీ నన్ను మోసం చేయొద్దు, ఓకే? ఇప్పుడు నన్ను ఇంటికి వెళ్ళనిస్తారా లేదా? వెళ్ళనిస్తాను, కానీ నాకు ప్రామిస్ చేయి, ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తానని.
ఎక్కడికి వెళ్ళినా అంటే ఒకవేళ నేను నా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళాను అంటే అప్పుడు మిమ్మల్ని ఎలా తీసుకెళ్తాను? ఏ వై నాట్, ఐ లవ్ పిక్నిక్. అయినా నీ ఫ్యామిలీని నేను అస్సలు కాదనలేను. ఒకవేళ వాళ్ళకి నన్ను తీసుకెళ్ళడం ఇష్టం లేకపోయినా నేను వాళ్ళతో వస్తాను. ఒకవేళ నువ్వు నన్ను ఆపడానికి ప్రయత్నం సరే సరే, చేస్తావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ప్రామిస్ చే. ప్రామిస్. పక్కా ప్రామిస్. అదెలా చేస్తారు? షేక్ హ్యాండ్ ఇచ్చి కూడా చెప్పొచ్చు. నేను తిన్నగా నిలబడితేనే కదా మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. ఓ ఈ ప్రజ్ఞ అభికి ఎలా అతుక్కు తిరుగుతుందంటే అభితో తనకేదో పెళ్లి జరుగుతున్నట్టు. అలా అవుతుందేమో, ఎందుకంటే ఈ ఇంటికి తిరిగి వచ్చింది కాబట్టి ఏమైనా జరిగే అవకాశం ఉంది. అక్క, మంట ఇక్కడ అంటుకుంటుంది కాని పోక అక్కడి నుండి వస్తుంది చూడు. అక్క, నేను నీతో చెప్పానా లేదా, మన కోడలు ప్రజ్ఞ ఇంటికి వచ్చింది. ఇక అన్ని సంతోషాలే సంతోషాలు. పక్కా ప్రామిస్, సరేనా? అది కాదు, రైట్ హ్యాండ్ తో. పక్కా ప్రామిస్. నేను ఎక్కడికి వెళ్ళినా, నా ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళినా మిమ్మల్ని నాతో తీసుకువెళ్తాను, సరేనా? హ్యాపీ? సూపర్ హ్యాపీ, వెరీ హ్యాపీ, హ్యాపీ 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 లవ్. ఇక నేను మా ఇంటికి వెళ్తాను. ఆ ఇంటికెళ్ళు, కానీ రేపు ఉదయం తొందరగా రావాలి. సరే, బాయ్. బాయ్ బాయ్. 5 గంటలకి. సామాన్లు ప్యాక్ చేసుకోవడం, మళ్ళీ వాటిని అన్ప్యాక్ చేసుకోవడం, నా జీవితంలో ఇదొకటే మిగిలింది. యునో వాట్ ఆలియా, నువ్వు నన్ను ఆపకుండా ఉండాల్సింది. నేను ఇంకా ఇక్కడ ఎందుకున్నాను? వాళ్ళిద్దరు రొమాన్స్ చూడడం కోసమా? పైగా ప్రజ్ఞ వచ్చి నన్నే ఛాలెంజెస్ వెళ్ళింది. తను ఛాలెంజెస్ విధానం చూస్తుంటే ఇంట్లో నన్ను ఒక్కరోజు కూడా ఉండనిచ్చేలా లేదు. ఇక అభి తను నన్ను ప్రపోజ్ చేశాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తనకి ఇంట్లో నేను 2 రోజులు కనిపించకపోయినా ఎలాంటి తేడా ఉండటం లేదు కదా. యునో వాట్, నేను ఇప్పటికీ కన్ఫ్యూజ్ గా ఉన్నాను. అభికి అసలు 2 ఏళ్ల జ్ఞాపక శక్తి పోయిందా లేక 2 వారాలదా? ఐ మీన్ తనకి నాతో ఎలాంటి సంబంధం లేనట్టు behave చేస్తున్నాడు. చెప్తాను, కాసేపు నువ్వు సైలెంట్ గా ఉంటావా? సైలెంట్ గా ఉన్నందుకు ఇలా జరిగింది. ప్రజ్ఞ మన మొహం మీద అన్ని మాటలు అనేసి వెళ్ళింది. ఇక నువ్వేమో ఇప్పుడు నా నోరు మూసుకోమని చెప్తున్నావు. రేపు ప్రజ్ఞ ఏం చేస్తుందో చేసుకుని కావాలంటే నీ కళ్ళు మూసుకొని చెప్తావు, అంతేగా? చేతులు కట్టుకుని కూర్చోమని కూడా చెప్తావు నువ్వు. అలీ నిజంగానే నాకు అభితో పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటే ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే ఏదో ఒక రోజు నువ్వు కూడా నాతో పాటు సామాన్లు ప్యాక్ చేసుకుని రావాల్సి ఉంటుంది. కాసేపు సైలెంట్ గా కూర్చున్నావంటే నేను కూడా నా మైండ్కి పని చెప్పగలను. తర్వాత ఏం చేయాలనేది నేను కూడా ఆలోచించగలుగుతాను. ఎదిగో వీడు కూడా ఎప్పుడు ఫోన్ చేయాలా? చెప్పు నిఖిల్. తను డార్లింగ్, ఈరోజు నువ్వు చెప్పు, అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు. అభి జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేసిందా? ప్రజ్ఞ ఇంకా అభి ఒకటిగా కలిసిపోయారా? లేదు, అభి జ్ఞాపక శక్తి తిరిగి రాలేదు. అంటే నీకు ఇప్పటికీ ఇంకా అవకాశం ఉందన్నమాట అభిని పెళ్లి చేసుకోవడానికి. అలాగే లవ్ లైఫ్ కంపెనీలో ఉద్యోగం చేయడం కోసం నాకు కూడా ఇంకా అవకాశం ఉందన్నమాట. లవ్ లైఫ్ కంపెనీలో కాదు, నిన్ను రోడ్డు మీదకి తీసుకెళ్లాలనుకుంటున్నాను నేను. నువ్విలా పగటి కళ్ళు కంటూ మానేస్తే మంచిదనిపిస్తోంది నీకు. ఇదంతా నీ కారణంగానే జరుగుతోంది. నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా బిహేవ్ చేస్తుంటావు కదా. నీ వల్ల ఒక్క పని కూడా సరిగ్గా అవడం లేదు. కానీ పెద్ద పెద్ద కంపెనీలకి ఎండీ అవ్వాలని కలలు కంటున్నావా? గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. ఆలియా, యు ఆర్ సో చీప్. ఫోన్ పెట్టేసింది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ ప్రజ్ఞ ఇంకా అభిల కంటే ముందు ఈ ఆలయాన్ని లేపేస్తే బాగుంటుందని. అమ్మ, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నాను. ప్రజ్ఞ ఆగాగు. నేను హల్వా తయారు చేశాను, ముందు నోరు తీపి చేసుకో. కానీ అమ్మ, హల్వా ఎందుకు? బర్త్డే లేదు, పండుగ లేదు కదా. ముందు నోరు తీపి చేసుకో. అదే అక్కడ పాల్ఘర్లో నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడానికి బయలుదేరుతున్నప్పుడు నేను చెప్పాను కదా అని నువ్వు జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోయావు. అప్పుడే నేను నీకు పెరుగు చక్కెర తినిపించాను కదా. నీ జీవితం కొత్తగా ప్రారంభం కావాలని సంతోషంగా ఉండాలనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏకంగా అభయ్ దగ్గరికి వచ్చేసావు. మళ్లీ నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నావు. అందుకే నేను భగవంతుడికి నైవేద్యం పెట్టి నీకోసం తీసుకొచ్చాను. అభితో ఉండాలని నీ నిర్ణయం ఎప్పుడు కరెక్ట్ అని అనిపించాలి. అలాగే భగవంతుడు ఈ నిర్ణయంలో ఎప్పుడు నీకు తోడుగా ఉండాలి. నేను భగవంతుడిని ఏమడిగానో తెలుసా ప్రజ్ఞ? ఆయన నీకు బోల్డ్ అంత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నాను. అలాగే శక్తి కూడా. అప్పుడు నువ్వు నీ శత్రువులతో ధైర్యంగా పోరాడగలవు. ఎందుకంటే ఆ రాక్షసులు నీ చుట్టుపక్కలే తిరుగుతుంటారు కదా. ఇక నువ్వు ఏంటి సరళ, నువ్వు హల్వా చేసావని నాకెందుకు చెప్పలేదు? నేను టిఫిన్ చేయకుండా ఉండేదాన్ని కదా. అత్తయ్య, మీరు గనక టిఫిన్ తినేస్తే మీ దృష్టి ఈ హల్వా మీద పడదు అన్నట్టు చెప్తున్నారే. సరళ, నేనేమైనా కడుపు నిండా తినేస్తానా? ఇప్పుడు కొంచెమే తింటాను, సరేనా? కానీ అత్తయ్య, నేను ఇది కొంచెమే చేశాను, అది కూడా ప్రజ్ఞ కోసం మాత్రమే చేశాను. చూస్తున్నావుగా ప్రజ్ఞ, తను నా తిండి విషయంలో కూడా ఆంక్షలు విధిస్తోంది. నానమ్మ, నాకు ఇప్పటికే లేట్ అయింది. మీ ఇద్దరు గొడవని సాల్వ్ చేస్తూ కూర్చుంటే ఇంకా లేట్ అవుతుంది. కానీ కొంచెం నేను ఇంటికి వచ్చి తింటానమ్మా. బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. సరే, కాస్త ప్రసాదంగానన్నా ఇవ్వు. ముందు మీరు వెళ్లి మీ షుగర్ చెక్ చేసుకోండి. ఒకవేళ షుగర్ తక్కువగా ఉందంటే అప్పుడు నేను ఇది మీకు పెడతాను. సరళా, ఒకవేళ నువ్వు ప్రసాదం ఇవ్వలేదంటే అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. దీని గురించి మీరు కలలు కంటూ ఉండండి అత్తయ్య. అది కాదు సరళ, ఆగు. ఏం కోడలో ఏంటో, కనీసం ప్రసాదం కూడా ఇవ్వటం లేదు. మళ్ళీ లేట్ అయింది. ఇప్పుడు నాకు ఆటో కూడా దొరకదు. పైగా 2-3 పెండింగ్ పనులు చేయాలి. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఈ రోజు చాలా తిట్లు తింటాను.
ఇంటి బయట ఏం చేస్తున్నారు? పాలు పోయడానికి వచ్చాను. పాలా? మీ ఇంటి బయట ఉన్నానంటే నీకోసమే వచ్చుంటాను కదా. నా కోసం ఎందుకు వచ్చారు? నేను అక్కడికి ఒక్క నిమిషం. మీరేమనుకున్నారు? నేను మీ ఇంటికి బయలుదేరి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతానా? నేను మీకు ప్రామిస్ కూడా చేశాను కదా. అంటే నేను ప్రామిస్ చేస్తే మీరు నమ్మరన్నమాట. మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. అదేం లేదు, నేను నిన్ను అనుమానించట్లేదు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. మరి నేను నిన్న ఒక చోటికి తీసుకెళ్దామని వచ్చాను. ఎక్కడికి? చూడు, నువ్వు నా కోసం అక్కడ పాల్గర్ నుంచి ఇక్కడి దాకా వచ్చావు కాబట్టి నేనేమనుకున్నానంటే నీకొక సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే అని. నిజంగానా? సర్ప్రైజ్? మరి నేను అబద్ధం చెప్తున్నానా? లేదు, మీరు నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం మా ఇంటి వరకు వచ్చారా? ఉమ్. కానీ సర్ప్రైజ్ ఇక్కడ లేదు. మరి ఎక్కడుంది? ఒకవేళ నేను చెప్పానంటే అప్పుడు సర్ప్రైజ్ లా ఎలా ఉంటుంది? నువ్వు పద నాతో పాటు. పదా. సరే వెళ్దాం. ఒక నిమిషం, నేను కూడా వస్తాను. పదా. వన్ సెకండ్. ఈ రోజు మీరు నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చారా ఉన్నారు? అయినా ఇది ఇంకా ప్రారంభం మాత్రమే. ఐఎమ్ ఆల్రెడీ ఇంప్రెస్డ్. కమ్ ఆన్ ఇన్. ఓ థ్యాంక్ యూ.